హలో ఫ్రెండ్స్, జయప్రద ముచ్చట్లకి స్వాగతం. ఈరోజండి ఉప్పు నూనె లేకుండా కూర వండి చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. వండే విధానం చూపిస్తాను చూడండి. కావాల్సినవి ఏంటంటే ఆవాలు, జీలకర్ర, మిరపకాయ. ఇవి ముందు డ్రై రోస్ట్ చేసుకుందాం. పోపు అనమాట. నేను ఇవాళ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ వండుతున్నాను. బంగాళదుంప, క్యారెట్, బీన్స్, కొంచెం స్వీట్ కార్న్ వేసాను. టేస్ట్ బాగుంది, రొట్టెల్లోకి బాగుంది ఈ కూర. కొంచెం ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ. కారం ఎక్కువ పట్టదనమాట, ఎందుకంటే ఉప్పు వేయం, నూనె వేయం, అందుకని ఒక పచ్చిమిరపకాయ అయితే సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనిలోకండి మనకి ఉప్పు లేని లోటు తెలియకుండా మామిడికాయ పొడి వేస్తాం అన్నమాట, స్పూను. దానివల్ల అసలు మనకి అయ్యో ఉప్పు వేయలేదే అనే చింతే ఉండదన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి. వేడివేడిగా తినేస్తేనండి రొట్టెల్లో చాలా చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేయించుకోండి. ఇలా పోపు వేగేటప్పుడు ఏం చేద్దామంటే కొంచెం మేగడండి, పాల మీద మేగడది కొంచెం వేసుకోండి. మేగడ వల్ల ఏమి ఇబ్బంది లేదు. ఇలా పోపు వేయించుకోండి. మేగడ ఎంత చాలండి, ఎక్కువ వేసుకోమాకండి. మనకి పోపు గింజలు ఏగటం వరకే, లేకపోయినా బాగుంటుంది. వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ వస్తుందని వేస్తాం అన్నమాట. దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేసేయండి. పచ్చివాసన పోయేదాకా ఏం చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. వేగాక పచ్చివాసన పోయాక ఉల్లిపాయ వేసాను. ఒక్క సెకండ్ వేయించగానే ముక్కలు వేసేయండి. మూత పెట్టండి. ఇట్లా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 నిమిషాలు అయింది, ఒకసారి చూద్దాం. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. మళ్ళీ మూత పెట్టేసేయండి. అలా మగ్గుతూ ఉంటుందన్నమాట. మేకడండి పాలు మనం కాసేసి ఫ్రిడ్జ్లో పెడితే వస్తుంది కదా, పచ్చి పాల మీదే తీసేసుకోండి. అదైతేనే మంచిది. అది లేకపోతే కనుక క్రీమ్ అయినా వాడచ్చు. బజార్లో క్రీమ్ అమ్ముతారు కదా, నేనైతే క్రీమే వేసాను. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, లేక అడుగు పట్టేస్తుంది, ఎందుకంటే ఆయిల్ ఉండదు కదా. ఇది ఉడకటాకండి నీళ్ళు అయితే పోయొద్దు. ఇట్లా టమాటా పూరి వేసేసుకోండి. ఈ రసంతోనే ఉడికిపోతుంది అన్నమాట కూర, చక్కగా మగ్గిపోతుందండి. ఈ ఉప్పు లేని కూరలకి ఏంటంటే అండి నీళ్లు పోస్తే చప్పబడిపోతాయి. అందుకని ఇట్లా టమాటా పూరి కానీ, కొబ్బరి పాలు కానీ, మామూలు పాలు కానీ పోసి ఉడికించుకోవాలన్నమాట. ఉడికిస్తే మంచి టేస్ట్ వస్తుంది. దీంతోపాటు కొంచెం మామిడికాయ పొడి వేసేయండి. ఐదు నిమిషాల్లో చక్కగా మగ్గిపోతుంది. మూత పెట్టేసుకోండి. ఐదు నిమిషాలు చక్కగా ఇలా మగ్గిపోయింది. కొంచెం పాలు పోద్దాం, టేస్ట్ బాగుంటుంది పాలు పోస్తే. మగ్గిపోయింది. మగ్గటం కోసం కాదు, టేస్ట్ కోసం పోస్తాను అనమాట. కొబ్బరి పాలైనా పోసుకోవచ్చు, ఈ పాలైనా పర్వాలేదు. ఏ పాలైనా టేస్ట్గానే ఉంటుంది. మనం చపాతీలో కూడా గుజ్జు గుజ్జుగా ఉంటుంది కదా,
మనం చుక్క నీళ్ళు పోయకుండా చుక్క నూనె వేయకుండా ఉప్పు వేయకుండా వండాం. కొత్తిమీర కూడా వేసేద్దాం. వేసి ఒక్క నిమిషం పాటు ఇలా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేది. అసలు ఎంత బాగుందోనండి, ఉప్పు లేని లోటు అసలు తెలియట్లేదు. చాలా బాగుంది. చపాతీలోకి ఒక మనిషి తినేయచ్చు ఈ కూర. ఒక చపాతీ పెట్టుకుని ఈ కూర అంతా తినేయండి, చక్క వెయిట్ లాస్ అయిపోతాం. నేను ఇదే విధంగా వండుకుని నెల తిన్నానండి. తింటే 8 కేజీలు తగ్గాను. ఏమీ లేదండి, ఉప్పు నూనె లేకపోవటమే బాగా పనిచేస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అంతేనండి, ఈజీగా వండేసుకోవచ్చు. చక్కగా సిమ్లో పెట్టుకుని వండుకున్నా ఉంటే 10 నిమిషాలు అయిపోతుంది కూర. ఎంతో రుచికరమైన వెజిటబుల్ కర్రీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. కూర రెడీ అయిపోయిందండి. అసలు ఎంత కమ్మగా ఉందో చెప్పలేను. కమ్మనైనా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అండి, చాలా బాగుంది. ఇది అయితే రోటీలోకే బాగుంటుందండి, చపాతీ కానీ పుల్కానే తింటే మంచిది. చపాతీ అంటే మళ్ళీ నూనె వేయాలి కదా. చక్కగా రొట్టెలో పెట్టుకుని తిన్నామంటే ఒక రొట్టె అయితే సరిపోతుందండి. ఈ కూర అంతా ఒకళ్ళని తినేయచ్చు. కూర ఎక్కువ, పుల్కా తక్కువ తినాలన్నమాట. రాజుగారు ఏం చెప్తారు తెలుసా అండి, పుల్కాని 2 పొరలుగా విడదీయండి, అప్పుడు 2 పుల్కాలు అయిపోతాయి. అప్పుడు మొక్కకే కూర తినొచ్చు. అలా తినండి అని చెప్పారు. నేను ఇలాగే తింటానండి రోజు. నేనండి ఈ డైట్ మొదలుపెట్టి కరెక్ట్గా ఈ రోజుకి నెల అయింది. నెలకి 8 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. అలాగే బీపీ కూడా 100/60కి వచ్చింది. కాలు నొప్పి కూడా అండి 60% తగ్గిందనమాట. ఇంకా నిదానంగా చేసుకుంటూ ఉంటే ఈ విధంగా తగ్గిపోతామంట. సరే, చేయగలిగిన నాళ్ళు చేద్దామని అనుకుంటున్నాను. ట్రై చేస్తానండి. కూర అయిపోయింది కదా, ఇంకా పుల్కా చేసుకుంటున్నానండి. వేడిగా తింటేనే బాగుంటుందన్నమాట. పుల్కా కూర కూడా 2 వేడిగా ఉండాలి. అందుకని 2 వెంటనే వండేసుకుంటాను. ఒక పుల్కా కూర అండి, 1 కప్పు పెరుగు కూడా వేసుకోవచ్చు. ఈ కూరలో కొంచెం నిమ్మరసం పెట్టుకున్నాం చాలా టేస్ట్గా ఉంటుంది. కడుపు నిండిపోతుందండి, ఎక్కువ కూర తింటాం కదా. కప్పు పెరుగు తింటాం. ఇంకా సాయంత్రం 6 దాకా మనకు ఆకలేదు. తిన్న వెంటనే నీళ్లు తాగొద్దు, ఒక గంటన్నర గ్యాప్ ఇవ్వాలన్నమాట. అట్లా 2 గ్లాసులు తాగొచ్చు నీళ్ళు. 6 కల్లా ఫ్రూట్స్ తినేస్తాను. పుల్కా అండి ఇట్లా పొంగితే బాగుంటుంది.